అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇగో పబ్లిక్ ఇక మళ్ళీ దింపుడు గల ఆశలు ఉన్నాయి కదా ఈ కాంగ్రెస్ నాయకులకు. మామూలుగా అయితే రేవంత్ రెడ్డికి బాగా ఉన్నది ఆశ. 2034 దాకా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని ఉంటా, 2034 దాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతుండు కదా. ఇవాళ ఈ ఒక్క సీన్తోని నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్కున్న నూకలు చెల్లిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. అయిపోయింది. మళ్ళీ ఒక 30-40 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ ముఖం చూడరు అని చెప్పేసి ఈ ఒక్క అంశంతో క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఏమనుకున్నారు? అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ వేరు. అప్పటి కాంగ్రెస్ ప్రజలను గోసపుచ్చుకున్నది. ఈ కాంగ్రెస్ ఏమైనా మార్పు రావచ్చు, ఏమైనా మార్పు తీసుకొస్తారేమో, ప్రజల జీవన విధానం మెరుగుపరుస్తారేమో అని చెప్పేసి అనుకొని ఈ అలవిగాని హామీలు 6 గ్యారంటీలు ఇచ్చేవారికల్లా ప్రజలు నమ్మి నానబొత్తే పుచ్చి బుర్రలైనట్టు అయిపోయింది ప్రజల పరిస్థితి. మన పరిస్థితి అట్లా అయిపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేరు, సంతోషకరంగా లేరు. మార్కెట్లో పైసా ఉడతలేదు. ఏం పని చేయబోదామన్నా కొనబోతే కొరివి, అడగబోతే అడవి అన్నట్లు అయిపోయింది, అమ్మబోతే అడవి అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఏమైంది అసలు? పరిస్థితి ఏంది? కాంగ్రెస్ కథం ఎందుకు అయింది తెలంగాణ రాష్ట్రంలో అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం మెయిన్గా ముఖ్యంగా నిరుద్యోగులని చెప్తారు ఎవరైనా. నిరుద్యోగులు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఆ నిరుద్యోగులే దెబ్బ పెట్టిండ్రు. ఆ నిరుద్యోగుల వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు. అది నిరుద్యోగులకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అధికారంలోకి వచ్చిన ఎంబటే ఆయన చెప్పిన మాట కూడా గదే, నిరుద్యోగులు చేయబట్టే ఇలా మేము ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినాము అని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు నిరుద్యోగులంతా మొగ్గు చూపిండ్రు కాంగ్రెస్ పార్టీ పైన? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అని అంటే, వచ్చిన సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకునికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఎన్నో దాంట్లో అడ్డం తిడ్డం అన్ని నోటికి ఏదైతే అవి అన్ని పెట్టిండ్రు మేనిఫెస్టోలో. యూత్ డిక్లరేషన్ అని పెట్టుకొని సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అని పెట్టుకొని అన్ని అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. అదే సరూర్ నగర్ వేదికగా మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రోగ్రాం నిర్వహించిండ్రు యువ అని చెప్పేసి. దానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చిర్రు. అయితే ఏ వేదిక మీదుగా నిరుద్యోగులకు హామీలు ఇచ్చిండ్రో, లేకపోతే యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి అది చేసిండ్రో, అదే వేదిక నుంచి వాళ్ళను నిలదీసే ప్రయత్నం చేసిర్రు. అదట్లా పెడితే చాలా మంది నిరుద్యోగులు ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ప్రశ్నిస్తానే ఉన్నారు. అడిగిన ప్రతిసారి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు, పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించి పెద్దగా అంగు ఆర్భాటాలతోని స్టేడియంలో ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు నియామక పత్రాలు అందించి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, నేనే ఇచ్చిన 60,000 ఉద్యోగాలు, నేనే ఇచ్చిన 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ ముచ్చట్ను నిరుద్యోగ యువత మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే అవి పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 5,000 నుంచి 6,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా వేయలేదు అని చెప్పేసి ఇప్పటికీ నిరుద్యోగులు చెప్తున్న సత్యం. కానీ ఆ సత్యాన్ని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే, నేనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, వచ్చిన 2.5 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు నింపిన ఘనత నాకే దక్కుతుంది అని చెప్పేసి ఏ పక్క రాష్ట్రాలలో ఎన్నికలైనప్పటికీ వాళ్ళు కర్రు కాల్చి వాతలు పెట్టినప్పటికి కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటాడు. ఏ సభ సందర్భం వేదిక ఏదైనా నిరుద్యోగుల అంశం వచ్చినప్పుడు 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి చెప్పుకుంటాడు మన రేవంత్ అన్న. నిరుద్యోగులు అన్ని గమనిస్తున్నారు కదా, అన్ని పసిగడతా ఉన్నారు కదా. వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు వేసిండ్రు? గ్రూప్ 1 వేస్తే ఆ గ్రూప్ 1 సుప్రీంకోర్టు దాకా వాయే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వాయే ఈ పరిస్థితి ఉండే. ఆ గ్రూప్ 1లో గ్యాంబ్లింగ్ జరిగే. మళ్ళా గ్రూప్ 1లో పోస్టులు పెంచి ఇచ్చింది ఎంత అంటే ఒక 63 పోస్టులు కూడా పెంచలే. 506 పోస్టులు పోయిన ప్రభుత్వంలో వేస్తే మళ్ళీ ఆ నోటిఫికేషన్ రద్దు చేసి సెకండ్ మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో 60 పోస్టులు కూడా పెంచలే. అది వాళ్ళు ఎట్లా వేసినట్టు అవుతుంది, ఎట్లా వేసినట్టు కాదు. ఇక మెగా డిఎస్సి అన్నారు, అట్లా ఇట్లా. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరుద్యోగ యువత, నిరుద్యోగ సమాజము దిల్సుఖ్ నగర్ రోడ్ల మీద, అశోక్ నగర్ రోడ్ల మీద, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఇట్లా మొత్తం మీద ధర్నాలు, నిరసనలు, మెరుపు ధర్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళను కొంటపోయి జైల్లో పెట్టుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసుడు, వాళ్ళను హౌస్ అరెస్టులు చేసుడు, ఇదంతా నడుచుకుంటూ వస్తానే ఉన్నది.
ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి ఏ విధంగానైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నారో నిరుద్యోగులు కూడా అట్లనే తయారైనరు, సిద్ధమైనరు. ఈ పరిస్థితి అయితే ఉన్నది. నిరుద్యోగులు తీవ్రమైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. మొన్నటికి మొన్న పోయిన ప్రభుత్వంలో జీవో 46 అది తప్పు అని వాళ్ళు తెలుసుకునే లోపే అధికారం పోయింది. తర్వాత వీళ్ళు జీవో 46ను క్యాచ్ చేసుకొని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని అన్నారు. ఇంకా కొత్త జీవోలు పెట్టి నిరుద్యోగ యువతను ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేసిరు, కానీ జీవో 46 రద్దు చేయలే. ఇక వయోపరిమితి ఏదైతే ఉన్నదో దాన్ని ఏజ్ డిస్క్రిమినేషన్ అంటారు కదా, మొత్తం మీద దాన్ని 30 దాటితే ఉద్యోగాలు రాష్ట్రానికి అనర్హులు అని చెప్పేసి ఇగో ఈ రూల్ తీసుకొని వచ్చిర్రు. మంట మీద ఉన్నారు, మంట మీద కుత ఉడుకుతా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి సర్కార్ మీద. పోయిన ప్రభుత్వంలో ఎప్పుడు ఇచ్చినా 15,000, 20,000, 19,000కు తగ్గకుండా పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. పోలీస్ నియామకాలకు సంబంధించి 20,000 ఖాళీలు ఉన్నప్పటికి కూడా 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులు ఎంత మొత్తుకున్నా కూడా, పోలీస్ అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా కూడా చూసిర్రా కరెంటు వేయింది. ఇట్లుంటుంది ఈ కథ. ఎట్లా అంటే కరెంటు పోవుడు ఆ డోర్ తీస్తా ఆయనతో వేస్తా, చీకట్లనే వేస్తా. ఏమనంటే కరెంటు కోతలు లేవు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ పరిస్థితి అయితే ఉన్నది. ఎప్పుడు కరెంటు పోవుడే, ఎప్పుడు కరెంటు కోతలే ఉన్నాయి. 2-3 గంటలనే ఇంకా ఈజీగా కరెంటు తీసి పాడేస్తారు. సరే, ఒక్కసారి ఇదంతా చెప్పుకుందాం. కానీ కోదండరామరెడ్డిని ఏ విధంగా అడ్జేసిరు అనేది ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి. రాజకీయ నాయకులకి ఉద్యోగాలకు అప్లికేషన్ 1,200 ఒక గ్రామీణ విద్యార్థులు 3,000 రూపాయలు పెట్టి ఎలా చేస్తారు సార్? 3,000 అప్లికేషన్ ఆ రోజు ఇదే నిరుద్యోగం కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆఫీసులకు వెళ్తున్నారు సార్? మీకోసం నేను పనిచేసాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని సార్. చెప్పండి. మీరు ఈ వయసులో కూడా ఎమ్మెల్సీ అయ్యారు సార్. మీరు ఈ వయసులో వయోపరిమితి ఎగ్జామ్ పనికిరారు అంటున్నారు. దీనికి బల కారణం ఏంటి సార్? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం సార్. 3,000 రూపాయలు అప్లికేషన్ మీద పట్టారు సార్. కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం. మీరు ఓటే ఉంటే ఇప్పించినాం సార్. చెప్పండి సార్. చెప్పండి. ఆ రోజు మేము ఎక్కడుంటే మీరు అక్కడికి వచ్చారు. ఆ రోజు మేము ఎక్కడుంటే మీరు అక్కడికి వచ్చారు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు మీరు ఆ రోజు లైబ్రరీకి వచ్చారు. ఏమైంది? 35 లక్షల మంది ఆ రోజు మీడియాని కవర్ చేయాలి. ఇక్కడ మీరు ఈ రోజు మీడియాని కవర్ చేయాలి. మీడియా కవర్ చేస్తుంది. పక్కా మీడియా చాలా కవర్ చేస్తుంది. మీడియా కవర్ సుశీరా కోదండరామరెడ్డిని ఏ విధంగా ఉరికిస్తా ఉన్నారు నిరుద్యోగ యువత, ప్రశ్నిస్తా ఉన్నారు. సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పరుగులు పెట్టిండు కోదండరామరెడ్డి. ఇది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది, దీన్ని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటున్నా అంటే ఇది ఒక కోదండరామరెడ్డికి ఎదురైన పరిస్థితి కాదు, ఓవరాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడు పోయినా, ఏ కాంగ్రెస్ లీడర్ పోయినా, ఆఖరికి ముఖ్యమంత్రి పోయినా, రాహుల్ గాంధీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా ఈ పరిస్థితి అయితే పక్కా ఎదురవుతుంది వాళ్ళకు. ఇది నాట్ ఓన్లీ కోదండరామరెడ్డికి ఎదురైన పరిస్థితి కాదు, ప్రతి ఒక్క నిరుద్యోగి కుత ఉడుకుతా ఉన్నది. నిరుద్యోగులను రెచ్చగొట్టిన బల్మూరు వెంకట కావచ్చు, అద్దంకి అది ఇంకా ఉన్నారు కదా చాలా మంది, కోదండరామరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ నిరుద్యోగులను రెచ్చగొట్టిన వాళ్ళే, లైబ్రరీల కాడ కాపు కాసుకొని కూర్చున్నోళ్ళే,
ఎట్లా రెచ్చగొడదాం, ఎట్లా చేద్దాము అని చెప్పేసి ఆలోచన చేసిన వాళ్ళే. ఎమ్మెల్యేలు తిరగలేకపోతా ఉన్నారు ప్రజలల్లా, మంత్రులు తిరగలేకపోతా ఉన్నారు, ముఖ్యమంత్రి తిరగలేకపోతా ఉన్నాడు. ఒకవేళ తిరిగినా కూడా రోపులు పట్టుకొని అడ్డంగా పాపము జనాలు ఎక్కువ వస్తారని ముచ్చట కాదు. అక్కడ ఎక్కడ తిరుగుబాటు లేవనెత్తుతారు అని చెప్పేసి రోపులు పట్టుకొని అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఈ కథనైతే ఉన్నది. కోదండరామరెడ్డిని ఉరికిచ్చిరు నిరుద్యోగులు. 60 ఏండ్ల ఏజ్లో మీరు సుప్రీంకోర్టు దాకా పోయి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవచ్చు, సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడచ్చు. కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఏజ్ లిమిట్ ఏదైతే ఉన్నదో దానికి ఇంతకు తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్తేనేమో మీరు మాట్లాడరా? అప్పుడు మీరు చెప్తేనే కదా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం మేము, రాజకీయ నాయకులు అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు మీరు చెప్తేనే కదా సార్ కోదండరామరెడ్డి సార్ మేము ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీకి, అలా మమ్మల్ని రెచ్చగొట్టిర్రు, ఇలా మాకు న్యాయం చేయకపోయినా మీరు మాట్లాడతలేరు ఎందుకంటే మీకు పదవులు దక్కినాయి అన్నకాడికి మాట్లాడిరు. సమాధానం చెప్పలేక ఆడికెళ్ళి పరుగులు పెట్టిండు కోదండరామరెడ్డి. ఎట్లుండే ఏం కథ, ఎట్లుండే కోదండరామరెడ్డి పరిస్థితి. కోదండరామరెడ్డి వచ్చిండు అని అంటే జేఏసీకి సంబంధించి పాపము లేచి నిలబడేటోళ్ళు, ఇంత మర్యాద ఇచ్చేటోళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోయిన వాళ్ళందరి పరిస్థితి అట్లనే ఉన్నది. నిన్న మొన్న బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం. ఆఖరికి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పాపము విమర్శలు గుప్పియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ మీద. కేసీఆర్ని అనవసరంగా మోసం చేసిన అని చెప్పేసి అందరి పరిస్థితి ఈ విధంగానే ఉన్నది. కోదండరామరెడ్డి పాపం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి ఏం కాపాడుకున్నాడు ఆయన విలువ? ఏమైనా కాపాడుకున్నట్టు కనబడుతుందా? ఇలా అక్కడికి వెళ్ళి తల దించుకొని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రెస్ మీట్ ఉన్నది అని చెప్పుకొని అవతలికి జారుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కోదండరామరెడ్డికి. మళ్ళొకసారి చెప్తున్నా, ఇది ఓన్లీ కోదండరామరెడ్డి పరిస్థితి కాదు, ఇది కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి ఓవరాల్ కాంగ్రెస్ పరిస్థితి ఇదే. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టడం ఖాయము. ఈ కాంగ్రెస్ పార్టీ జాడకు పత్తకు లేకుండా తట్టబుట్ట చదువుకునుడు కూడా ఖాయం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది కథ. కరెంటు కోతలు అయితే ఇట్లనే ఉన్నాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఈ వీడియో ఎప్పుడు పడుతుందో చూడాలి.